హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 5th క్లాస్ యూనిట్ 1 లెట్స్ బీ ఫ్రెండ్స్ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, లెట్స్ బీ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునే ముందు ఈ లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చెప్పుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెసన్ చెప్పుకుందాం. ఎందుకంటే ఎవరు రఘు, ఎవరు హరి, ఎవరి పేర్లు మనకి తెలియాలి, ఎవరు ఏం చేస్తున్నారో తెలియాలంటే ఫస్ట్ లెసన్ తెలుసుకుందాం. ఓకే, ఏ రీడింగ్ లెట్స్ బీ ఫ్రెండ్స్. Once upon a time, there was a small boy called Hari. అంటే అనగనగా ఒక చిన్న అబ్బాయి హరి అనే ఒక అతను ఉండేవాడు అనమాట. హీ వాజ్ స్ట్రాంగ్ అండ్ లవ్ టు టీస్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ హూ వెంట్ టు స్కూల్ విత్ హీమ్. ఏంటంటే తను బాగా స్ట్రాంగ్గా గిచ్చడం టీజ్ అంటే గిచ్చడం అంటే చాలా ఇష్టం. తనతో పాటు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఫుల్ గిచ్చుతాడు అలా. అయితే తనకి గిచ్చడం అంటే చాలా ఇష్టం అనమాట. పించ్ అదర్స్ he could make a big bruise appear in a half a second. సెకండ్కి ఒకసారి గిచ్చుతూనే ఉంటాడు, అలా తన పని. Another trick he played was pricking people with a pen. అంటే గిచ్చుతాడు ప్లస్ మళ్ళీ ఇగోండి పిన్ కనిపిస్తుందా మీకు, ఈ పిన్తో గుచ్చుతాడు. హాఫ్ ఏ సెకండ్కి ఒకసారి గుచ్చడం ఏదో ఒక పని ఆయనకి అలా. సో యూ కెన్ గెస్ హౌ ఆల్ ద చిల్డ్రన్ హేటెడ్ హిమ్. అంటే ఇప్పుడు మనం ఏమైనా తప్పు పని చేసామంటే ఎవరైనా మనల్ని హేట్ చేస్తారు కదా, తన్ని కూడా ఎవరు ఇష్టపడే వాళ్ళే కాదు. దే ట్రైడ్ పించింగ్ హిమ్ బ్యాక్. వాళ్ళు గిచ్చడానికి కూడా బట్ దట్ వాజ్ నో బికాజ్ కుడ్ బి ఆల్వేస్ పించ్ మచ్ హార్డర్. తను వేరే వాళ్ళు గిచ్చుదామన్నా కానీ వాడు ఎంత హార్డ్గా గిచ్చుతాడంటే గట్టిగా గిచ్చేస్తాడు, మనకి అంత నొప్పి వస్తుంది. It so happened that the class went for a picnic to the seaside for a whole day. అంటే ఆ క్లాస్ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే పిక్నిక్ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పిక్నిక్. ఏ పిక్నిక్? ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు సపోజ్ వండర్లాకి వెళ్తారు అలా. ఎక్కడికి వెళ్ళారంటే సీసైడ్కి వెళ్ళారు. ఎక్కడికి? నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు రెస్పాన్స్ కావాలి కాబట్టి నేను ఇవి మాత్రం రాస్తాను ఫ్రెండ్స్. క్వశ్చన్స్ అడిగినప్పుడు మామూలుగా ఏం చెప్పకుండా ఉన్నాడంటే మీకు రాదు అని అర్థం. సీసైడ్ ఎప్పుడు వెళ్ళారు, ఎన్ని రోజులకి వెళ్ళారు అంటే ఒక్క రోజుకి వెళ్ళారు, హోల్ డే. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనం గుర్తుంచుకోవాలి. మెయిన్ పాయింట్స్ అనేవి మనం రాసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇక క్వశ్చన్స్లో ఇలాంటివే మెయిన్వి అడుగుతారు. ఎక్కడికి వెళ్ళారు, దేనికి వెళ్ళారు, ఎన్ని రోజులకి వెళ్ళారు అని అడుగుతున్నప్పుడు మనం ఎక్కువ స్పీడ్గా ఆన్సర్ ఇవ్వాలంటే మనం ఇలాంటివి గుర్తుంచుకొని ఒక బుక్లో రాసుకోవడం అలా చేస్తే ఫ్రెండ్స్ చాలా ఈజీగా వస్తుంది. ఆన్ దట్ డే ద సన్ షోన్ బ్రైట్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ వర్ వైల్డ్ ఇన్ ద ఎగ్జైట్మెంట్. మనం అయితే సపోజ్గా ఫ్యామిలీతో వెళ్ళినాం, ఇప్పుడైతే ఫ్రెండ్స్తో వెళ్తున్నాం. ఈ పోయంలో మనం ఫ్రెండ్స్తో వెళ్తున్నాం కాబట్టి ఇంకెంత సంతోషం ఉంటుంది, బాగా సంతోషం ఉంటుంది, ఎగ్జైట్మెంట్ అవుతాం. దే క్రౌడెడ్ ఇంటూ ఎ ట్రైన్ అండ్ సాట్ డౌన్ బట్ నోబడీ వాంటెడ్ టు సిట్ నెక్స్ట్ టు హ్యారీ బికాస్ హీ ఆల్వేస్ పించ్డ్ దెమ్. అందరు పక్కన కూర్చుంటాం. ట్రైన్లో వెళ్తున్నారనమాట, ఎవరు పక్కన కూర్చోట్లేదు. ఎవరి పక్కన? హరి పక్కన. హరి అంతనే ఎవరు? అందరిని గుచ్చుతాడు కదా, పిన్తో గుచ్చుతాడు. ఇంకో తిను పక్కన ఎవ్వరు కూర్చోలేదు, చూస్తున్నారా అలా. ఎందుకంటే మనకు ఎవరైనా మనకి బ్యాడ్గా చేశారండి, ఇప్పుడు గిచ్చడం ఏదైనా కొట్టడం చేస్తే ఇక వాళ్ళ దగ్గర ఎవరు వెళ్ళరు కదా, అలాగే వీడి దగ్గర కూడా ఎవరు రాలేదు కదా ఫ్రెండ్స్. వెన్ దే అరైవ్డ్ ఎట్ ద సీసైడ్ ఆల్ ద చిల్డ్రన్ జంప్డ్ అవుట్ విత్ ఎ షౌట్ ఆఫ్ జాయ్. మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాం అని తెలవంగానే హ్యాపీగా ఉంటాము. అదే ఆ ప్లేస్ వచ్చేసిందంటే ఇంకెంత హ్యాపీగా ఉంటాం. ట్రైన్లో నుండి దూకి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, అరుచుకుంటూ చిల్డ్రన్ జంప్డ్. ఓకే, సీసైడ్ వచ్చింది కాబట్టి ఇక వాళ్ళకి ఎంతో సంతోషం వచ్చేసింది. మనకు కూడా అంతే, ఏ ప్లేస్కి వెళ్తున్నాం అంటే ఆ ప్లేస్ వచ్చిందంటే ఇంక ఎంత సంతోషం వస్తుంది అంటే ఆ హ్యాపీనెస్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. డౌన్ టు ద శాండ్స్ దే రేస్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ బట్ నోబడీ టుక్ హరీస్ హ్యాండ్. శాండ్ దగ్గరికి వెళ్ళాం. శాండ్ అంటే మొత్తం సీసైడ్ అంటే శాండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, రివర్ పక్కన, ఓషన్ పక్కన, అలాగే అలా ఉంది ఫ్రెండ్స్. అయితే ఏమైందంటే చిల్డ్రన్స్ అందరూ హ్యాండ్స్ ఇలా పట్టుకొని గేమ్స్ ఆడతారు కదా ఫ్రెండ్స్, అలాగే అందరు చేతులు పట్టుకున్నారు. కానీ హరి చెయ్యి అయితే ఎవ్వరు పట్టుకోలేదు. ఎందుకు? తను ఊకే గిచ్చుతాడు కాబట్టి ఎవ్వరు పట్టుకోలేదు. మళ్ళీ ఎక్కడ గిచ్చుతాడు, ఆ బాధను మనం ఎలా తట్టుకోలేస్తాంలే అని
ఇక హరి వాజ్ యాంగ్రీ. హీ వెంట్ టు అన్ ఐసోలేటెడ్ శాండీ కార్నర్ నియర్ ఏ రాకీ పూల్ అండ్ సాట్ డౌన్ బై హిమ్సెల్ఫ్. హీ టుక్ అవుట్ హిజ్ లంచ్ అండ్ లుక్డ్ ఎట్ ఇట్. ఏంటంటే హరి ఎవరికైనా ఇప్పుడు మనమే సపోజ్ మనమే ఎవరినైనా ఇచ్చాము అందరినీ, ఇప్పుడు మన పక్కన ఎవరు కూర్చోలేదంటే మనకి ఎంత కోపం వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి తనకు కూడా అంతే కోపం వచ్చింది. ఇక ఒక కార్నర్కి వెళ్ళి కూర్చున్నాడు ఒక రాయి మీద. అయితే ఇంకా లంచ్ బాక్స్ ఉంటుంది, లంచ్ బాక్స్ తెచ్చుకుంటాం కదా మనం, హోల్ డే అంటే ఇక లంచ్ బాక్స్ కావాల్సింది కాబట్టి తెచ్చుకున్నాడు. 2 బాయిల్డ్ ఎగ్స్, 6 జామ్, శాండ్విచెస్, 3 pieces of bread and butter, a ginger cake and a bar of chocolate. ఇగో ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమేమి లంచ్ తెచ్చుకున్నాడో కూడా అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే మనకి మెయిన్ పాయింట్స్ కాబట్టి. అండ్ ఏ బార్ ఆఫ్ చాక్లెట్. ఓకే ఫినిష్. హీ వుడ్ ఈట్ ఇట్ ఆల్ బై హిమ్సెల్ఫ్. తను ఒక్కడే తినాలనుకుంటున్నాడు. హీ వుడ్ నాట్ ఆఫర్ ఎనీథింగ్ టు ఎనీవన్. తను ఒక్కడే తినాలనుకుంటున్నాడు, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని కూడా ఆ ఉద్దేశం ఆయనకి లేదు. జస్ట్ హ్యాస్ హీ వాజ్ బిగినింగ్ విత్ అన్ ఎగ్గుతో తినడం స్టార్ట్ చేస్తున్నాడు అప్పుడే. హీ హర్డ్ ఏ హోస్ వాయిస్ నియర్ హిమ్. ఆయన దగ్గర అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి ఫ్రెండ్స్, దాని పక్కన ఏదో సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ ఎందుకో వస్తుంది. అయితే గుడ్ మార్నింగ్. ఏం సౌండ్ వస్తుందంటే గుడ్ మార్నింగ్, ఐ ఆమ్ సో ప్లీజ్డ్ టు మీట్ ఏ బాయ్ లైక్ యూ. నీలాంటి ఒక అతన్ని నేను మీట్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పాడు ఫస్ట్. దాని తర్వాత ఇలా చెప్పాడు. హరి టర్న్డ్ అరౌండ్ అండ్ స్టార్టెడ్ ఇన్ ఏ ఫ్రైట్. ఏం చేశాడు, తిరిగేసి ఇక తింటూనే ఉన్నాడు. వాడికి ఏముంది, ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాడు కాబట్టి ఇవ్వట్లేదు. వై వాజ్ హరి అలోన్? క్వశ్చన్స్ అడుగుతున్నాను ఫ్రెండ్స్, 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ నేను క్వశ్చన్స్ అడుగుతాను మాత్రమే, ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్ చేయండి. ఒకవేళ వై వాజ్ హరి అలోన్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను, మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, వై వాజ్ హరి అలోన్? హరి ఎందుకు ఒంటరిగా ఉన్నాడు అంటే మీరు ఆన్సర్ అనేది ఏం చేయాలి, కామెంట్ చేయాలి. నేను ఎందుకు చెప్పనంటే మీకు రావాలి కదా ఫ్రెండ్స్, ఏం విన్నారో మీకే ఆయన అర్థం అవ్వాలి కదా. మామూలుగా చెప్పుకుంటూ నేను చెప్తున్నాను మామూలుగా వింటున్నారన్నట్టే వింటున్నాం అనుకుంటా. మనం ఏం చేయాలి, ఆన్సర్స్ అనేవి చేయాలి, రాయాలి. ఈ ఆన్సర్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే హరి ఎందుకు అలోన్గా ఉన్నాడు ఆ ఆన్సర్. నెక్స్ట్, వై వాజ్ హీ ఫ్రైటెండ్? ఆయన ఎందుకు ఫ్రైటెండ్ అయ్యాడు అది కూడా. వాట్ డూ యూ థింక్ హీ సా? తను ఏం చూశాడు, ఏం ఆలోచించాడని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆ 3 క్వశ్చన్స్ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్, హ్యారీ సా ఏ మాన్స్టర్ క్రాబ్ వాకింగ్ సైడ్ వేస్ అవుట్ ఆఫ్ ద పూల్. ఓకే, మాన్స్టర్ క్రాబ్ని చూశాడనమాట. వాకింగ్ సైడ్ నుండి పోతుంది అన్నట్టు చూశాడు. His eyes were on the ends of the short stalks and he looked most unusual. He held out of his front claw to Harry. ఏంటంటే ఫ్రెండ్ తను ఒక మాన్స్టర్ క్రాబ్ని చూశాడు దాని సైడ్ నుండి పోవడం. అంటే వాళ్ళ ఐస్ భయపడతారు కదా ఫ్రెండ్స్, ఏదైనా పెద్దది ఇగో కనిపిస్తుందా క్రాబ్ అనమాట. హెల్డ్ అనదర్ ఫ్రంట్ క్లౌ టు హరీ. హ్యారీ పుట్ అవుట్ హిస్ హ్యాండ్ టు షేక్ ద క్రాబ్స్ క్లా, బట్ టు హిస్ సర్ప్రైజ్ అండ్ యాంగర్ ద క్రాబ్ ఓపెన్డ్ హిస్ ఫింగర్స్. అంటే ఇలా అందామని అనుకున్నాడు, బట్ ఆయన చైనా ఇలా కొరికేసింది అది. హిస్ హ్యాండ్ దట్ సో హార్డ్ దట్ ద లిటిల్ బాయ్ yelled. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ yelled అంటే షౌటెడ్ లౌడ్లీ అని అర్థం. బాగా గట్టిగా అరిచాడనమాట. హియర్ ఈజ్ మై గుడ్ కజిన్ సెడ్ ద క్రాబ్ ప్లెజెంట్లీ అండ్ టు హరీస్ హర్రర్. అంటే వాడికి ఇప్పుడు మనల్ని ఇచ్చినప్పుడు వాడు ఎంత నొప్పి మనకి ఉంటుందో వాడికి తెలియదు. ఇప్పుడు వాడికి గిచ్చితే నేను రోజు మా ఫ్రెండ్స్ని గిచ్చుతున్నా కదా, వాళ్ళకి మా ఫ్రెండ్స్కి ఎంత నొప్పి ఉంటుందో పాపం అని అనుకుంటాడు. అప్పుడు తెలిసిద్ది వాడికి కదా ఫ్రెండ్స్. ఏదైనా మనకు కూడా అంతే తెలుస్తుంది. అంటూ హరీస్ హర్రర్. He saw a large sandy lobster crawling heavily out of the pool. Before Harry could stop him, the lobster took his hand in his great finger like claws and picked it so hard that yelled in pain. అంటే అరుచుకుంటూ ఆ పెయిన్ నొప్పికి ఎంత గట్టిగా అరుస్తున్నాడు కదా ఫ్రెండ్.
నెక్స్ట్ హరీ వాజ్ సూన్ బ్లాక్ అండ్ బ్లూ విత్ దేర్ పించింగ్ అండ్ పిక్కింగ్. ఆయన బ్లూగా బ్లాక్గా అయినట్టు పించింగ్ గుచ్చడం చేస్తున్నారు వాళ్ళు కూడా. డోంట్ యూ లైక్ ఇట్ సెడ్ ద క్రాబ్ అండ్ లాబ్స్టర్ ఇన్ సర్ప్రైజ్. వై వై వర్ టోల్డ్. నీకు ఇష్టం ఉండదా ఇలా గిచ్చడం, కొరికి గిచ్చడం అలా అవి ఇష్టం ఉండదా నీకు అని అడుగుతున్నారు అనమాట. యూ వుడ్ లవ్ టు see us because you were a champion pincher and pricker yourself. అంటే వాళ్ళందరూ నీకు ఇస్తాడు కాబట్టి వీళ్ళు అంటున్నారు నువ్వు ఛాంపియన్ గుచ్చడంలో అని అంటుండు. ఎవరు అంటున్నారు? క్రాబ్ అని లాబ్స్టర్ అంటున్నారు. కమ్ ఎంజాయ్ ద ఫన్ అంటే ఇక ఎంజాయ్ చేయని అంటున్నారు. హ్యారీ leapt to his feet, crying loudly. His lunch rolled into the pool, and when the crabs and lobsters saw it, ఎంత గట్టిగా ఏడుస్తున్నాడు అంటే ఫుల్గా అరుస్తున్నాడు అనమాట. ఆ లాబ్స్టర్స్ని చూసాయి. దే ర్యాన్ టు ఇట్ అండ్ బిగాన్ టు ఫీస్ట్ ఈగర్లీ. అంటే వాడు ఎంత గిచ్చుతాడో ఇప్పుడు వాడికి తెలిసితుంది బాధ అని అర్థం. హరీ సా దట్ దే హ్యాడ్ ఫర్గాటన్ హిమ్ ఫర్ ద time being. He turned and ran for his life, tears streaming down his cheeks. Harry ran and sat near a frog thinking. చీక్స్ ఇవన్నీ అంత ఎలా కొరికాయంటే ఏడ్చుకుంటూ మొత్తం ఫుల్ ఏడుస్తుంది. అయితే దే ఓన్లీ డిడ్ టు మీ what I keep doing to other children, but how it hurts and how I hated those crabs and lobsters. I suppose the other children hate me too. I shall not pinch or prick anyone anymore. They only did to me. అంటే వాళ్ళు ఒక్క మనని గిచ్చారు కదా, ఇప్పుడు గిచ్చిన బాధ మనకి తెలిసింది. పాపం మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని వాడు అనుకుంటున్నారు. ఇంతమందిని గిచ్చుతున్నా మా ఫ్రెండ్స్కి ఎలా ఉంటుందో నా మీద, అందుకే నన్ను హేట్ చేస్తున్నారా అని వాడికి కూడా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఇప్పుడు వరకు నేను చెప్పిన క్వశ్చన్స్. డూ యూ థింక్ ఎనీవన్ కేమ్ టు హిస్ హెల్ప్? ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఈ త్రీ క్వశ్చన్స్ని కామెంట్ చేయండి. ప్లస్ ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి, డూ యూ థింక్ ఎనీవన్ కేమ్ టు హిస్ హెల్ప్, దీన్ని హెల్ప్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని కూడా అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది క్వశ్చన్. ఒకసారి ఒకవేళ టెక్స్ట్ బుక్స్ అందుకు ఉండవు కాబట్టి నేను చెప్తున్నాను. వై వాజ్ హరీ అలోన్? వై వాజ్ హీ ఫ్రైటెండ్? వాట్ డూ యూ థింక్ హీ సా? ఆ మూడు క్వశ్చన్స్. డూ యూ థింక్ ఎనీవన్ కేమ్ టు హిస్ హెల్ప్? ఓకే ఫ్రెండ్స్, ఓకే, సబ్స్క్రైబ్ మై వీడియో, లైక్